పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థించుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుము అని అడిగెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేయడము మనము ఎంతో ముఖ్యమైనది, ఎంతో ఆవశ్యకతతో కూడినది అని శిష్యులు గ్రహించి యేసు ప్రభుని ప్రార్థన చేయడం నేర్పించు అని దేవుని అడిగి ప్రార్థించడం నేర్చుకున్నారు. కాబట్టి గత వారంలో కూడా మనము ప్రార్థించడం అంటే ఏంటి తెలుసుకున్నాం. ప్రార్థన ఆటంకాలు, ప్రార్థించలేకుండా ఉండడానికి ఆటంకాలు ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము ఎలా ప్రార్థించాలి అనేది మనం ధ్యానించబోతున్నాం. ఎట్లా ప్రార్థన చేయాలి మరి, ఎందుకంటే ఒక్కొక్కరు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మరి వారికి ఎట్లా అనుకూలత ఉంటే ఆ విధంగా ప్రార్థన చేస్తారు. అందుకే చాలా ప్రార్థనలకు జవాబులు రావు. అనేక ప్రార్థనలు ఎట్లుంటాయంటే ఖాళీ లేదా చెత్తబుట్టలో వేసేసినటువంటి విన్నపాల్లాగుంటాయి. మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మొట్టమొదట అసలు ఎలా ప్రార్థన చేయాలి మనం తెలుసుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు మనము ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనలకు అంటే దేవుని క్రమానుసారంగా ప్రార్థన చేయనందువల్ల ఆ ప్రార్థనలకు జవాబు రావు. కాబట్టి దేవుని వాక్యంలో ఎట్లా ప్రార్థన చేయాలని చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట ప్రార్థన చేసే విధానం ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటే ప్రార్థన చేయడానికి ముందు ఏముండాలంట మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయంలో పెట్టుకొనక వాక్యానుసారంగా మన జీవితాలు క్రమపరుచుకొనక మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ఎటువంటి ఫలము మనము అనుభవించలేము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ 3:16 వచనంలో దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆ కింద మాటలు మనం చదువుదాం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం. కాబట్టి క్రీస్తు వాక్యం ఎలా నీ హృదయంలో ఉండాలంట? సమస్త విధమైన జ్ఞానముతో ఉండాలి క్రీస్తు వాక్యం. చాలా మంది వాక్యాన్ని చదవమంటే తీసుకొని ఒక అధ్యాయం గడగడ చదివేసేసి అయిపోయింది, ఈరోజు చదివేశాను అమ్మయ్యా అని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఇది కాదు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో నివసించే విధంగా చదవాలి. అంటే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని ఎరుగుతూ ఆ చదివిన వాక్యము నీ హృదయములో పెట్టుకొని మరలా ధ్యానించడమే వాక్యంలో నిలవడం. ఇప్పుడు నీకు వాక్యంలో దేవుడు ఏమి నీతో మాట్లాడుతున్నాడో ఎరగలేనప్పుడు వాక్యం మన హృదయంలో ఎలా నిలుస్తుంది? ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు కూడా మనము
దేవుని ఏం చెప్పాలి? వాక్యం చెప్తుంది ఆయన, అడుగుడి నీకు ఇవ్వబడును అని చెప్పి. మరి దాని ప్రకారంగా తండ్రి నేను నిన్ను అడుగుతున్నాను. ఇట్లా వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యంలో ఉన్నటువంటి సత్యమును ఎత్తిపట్టి మనము ప్రభువుతో మాట్లాడాలి. వాక్యం ఈ విధంగా చెప్తుంది ప్రభువా, వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది ఆయన, నిన్ను స్వస్థపరచువాడు నేను అనే మాట వాక్యంలో ఉందినైనా, ప్రభువా నన్ను స్వస్థ. ఇట్లా వాక్యములో ఏ అవసరతకి ఏ వాక్యం రాయబడింది, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్య ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయాలి. జ్ఞానం కొదువైతే నైనా, జ్ఞానం కొదువైతే నిన్ను అడగమని చెప్పావు నైనా తండ్రి, వాక్యం ఈ విధంగా చెప్తుంది, దాన్ని బట్టి నన్ను ఆశీర్వదించండి. ఇట్లా వాక్యానుసారంగా వాక్యంలో నిలిచి ప్రార్థన చేయడం, వాక్యంతో నింపబడి ప్రార్థన చేయడం, అట్టి ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. అట్టి ప్రార్థనే క్రమమైన ప్రార్థన. కాబట్టి వాక్యంలో నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా? వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే ఏదో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి 2 ముక్కల ప్రార్థన మనం చేస్తున్నామా? నీ వాక్యం, నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఏ వాక్య ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయాలని ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యాలు జ్ఞాపకం చేస్తుంటాడు. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఇది ప్రార్థన చేయడంలో ఒక పద్ధతి. మరొక పద్ధతిని మనం చూద్దాం. మన ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనగా లేదా ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. 22వ వచనం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. రెండవ ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఏంటంట? మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాం అంటే ఏంటి? దేవునికి లోబడి జీవించడం. దేవునికి లోబడకుండా, దేవుని క్రమానికి లోబడకుండా మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ, దేవుడు నా ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలంటే ఖచ్చితంగా జవాబు ఇవ్వడు. ఆ ప్రార్థనలకు ఫలం రాదు. దేవుని ఆజ్ఞలు గైకొనుచు మనం దాని ప్రకారంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైనవి మనం చేయాలంట. హల్లెలూయా. అప్పుడే మనం ఏమి అడిగినా అది ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము అది శాశ్వతంగా నిలుస్తుంది. దేవుని ఆశీర్వాదానికి లోక సంబంధమైన ఆశీర్వాదాలకు చాలా తేడా ఉంది. కాబట్టి నువ్వు పొందుకునే ప్రతి ఆశీర్వాదము దేవుని ఎదురు నుంచి వచ్చిందని చెప్పడానికి లేదు. లోకపరంగా కూడా మనం ఆశీర్వదించబడతాం. అది వేరే సబ్జెక్ట్ పక్కన పెట్టాం. కానీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలంటే దేవునికి లోబడి మనం ప్రార్థన చేయాలి. లోబడి చేసినప్పుడే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేనికి ఎలా లోబడాలంటే ఆజ్ఞలు గైకొనాలి. ఏంటి ఆజ్ఞలు? మరి ఆ పక్క వచనంలోని 23వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకరు ప్రేమించవలననిది. కాబట్టి ఏంటి దేవుడిచ్చిన ఆజ్ఞ?
అన్ని సమయాల్లో నీ దేవుని నువ్వు నమ్మాలి. హృదయపూర్వకంగా నమ్మాలి. పరిపూర్ణంగా నమ్మాలి. యేసు ప్రభువే నా జీవితానికి సర్వస్వము అని నువ్వు విశ్వసించి నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించాలి. అన్ని సమయాల్లో ప్రేమించాలి. కొన్ని సమయాల్లో ప్రేమిస్తాను, కొన్ని సమయాలు నటిస్తాను కాదు, కొన్నిసార్లు ప్రేమించినట్టు ప్రవర్తిస్తాను కాదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు, దేవుడు గుర్తుపడతాడు. దేవునికి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన అంతరంగాన్ని చూస్తాడు. సో అంతరంగం ముందు మనము నిజమైన ప్రేమ కనబరుస్తున్నామా లేదా అని దేవుడు చూసి దాన్ని బట్టి మనం ప్రార్థించినప్పుడు జవాబిస్తాడు. హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనంలోకి వెళ్తే, ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, ఇక నువ్వు చనిపోబోతున్నావు అన్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా ప్రార్థన ఎలా ఉండిందంటే, అయ్యా నన్ను స్వస్థపరిచా, ఇదిగో మరణకరమైన పరిస్థితి వచ్చిందయ్యా, చచ్చిపోతున్నా యేసయ్యా, బతికించేసయ్యా. ఏ ప్రార్థన చేయలేదు ఆయన. నేను నీకు లోబడి ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నేను ఇంతకు మించి ఏమి నిన్ను అడగను, నేను ఎలా లోబడ్డానో జ్ఞాపకం చేసుకో. ఈ మాటకు వెంటనే జవాబు ఏం తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్, సమృద్ధైన దీవెన. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, ఎక్కడ దేవునికి లోబడం, ఎక్కడ కాంప్రమైజ్ కాం మనం. నా లైఫ్, నా ఇష్టం, నా జీవితం, నేను దేనికి కూడా లోబడను. కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి, నేను ఏమడిగితే అది దేవుడు ఇవ్వాల్సిందే అని దేవుని కంట్రోల్ చేసే ప్రార్థనలు చేస్తారు. దేవుడు ఇప్పుడు ఆయన ఏంటంటే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మౌనంగా ఉంటున్నాడు. అదే పాత నిబంధన కాలంలో అయితే ఈ విధంగా లోబడిన వాళ్ళకి లోబడకుండా పనులు చేసేవారికి వెంటనే తీర్పులు. దేవుని కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడికి స్తోత్రం. కాబట్టి మన ప్రార్థనలకు జవాబులు రావడం లేదు అంటే, మనం చేసే ప్రార్థనకు ముందు దేవునికి లోబడుతున్నామా? ఏ విషయంలో లోబడుతున్నాం? ఏ విషయంలో దేవుడు లోబడమని చెప్పాడు? ఆ విషయంలో మనం మన మన లైఫ్ స్టైల్ సరి చేసుకున్నామా, మన ప్రవర్తనలు సరిగా చేసుకున్నామా అని మనము పరీక్షించుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హిజ్కియా రాజు చాలా చక్కని ప్రార్థన. నేను నీకు లోబడ్డాను, జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకటే మాట, నేను నీకు లోబడ్డాను అంతే. వెంటనే జవాబు వచ్చింది, ఇమ్మీడియట్ ఆన్సర్. వెంటనే ప్రవక్త తిరిగి వచ్చేసాడంట. ఏ ప్రవక్త అయితే చెప్పాడో చనిపోబోతున్నామని, ఆయన వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళే లోపల దేవుడు జవాబిచ్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. లోబడటంలోనే మన ప్రార్థనలకు జవాబులు. సో తర్వాతగా ఇంకొక ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన ఏం చెప్పాను? వాక్యమందు నిలిచి ఉండి ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రెండవదిగా దేవునికి లోబడి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ప్రార్థన ఎట్లా చేయాలి? విశ్వాసంతో చేయాలి. చాలా ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అవిశ్వాసంతో చేస్తారు. దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకమే ఉండదు. దేవుడు చేస్తాడనే నిరీక్షణ వారిలో లేకుండా ప్రార్థన చేస్తారు. అట్టి ప్రార్థనలకు ఏ జవాబు రాదు. నీవు ప్రార్థిస్తున్నావంటే మొట్టమొదట దేవుడు ఇక్కడ ఉండి ఆయన వింటున్నాడనే భయం నీలో ఉండాలి. మొదట నేను ప్రార్థన చేస్తుంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నా ముందు నిలబడి ఉన్నాడు, ఆయన నా ప్రార్థన వింటున్నాడు. నేను ఏం ప్రార్థిస్తున్నానో
అది ఆయన విని నాకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేనేదో ఇక్కడెక్కడో ప్రార్థన చేస్తాను, నేను అనుకుంటే చేస్తాను, లేకపోతే చేయను, దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ఫలం రాదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసముతో చేయాలంట. హల్లెలూయా. విశ్వాసంతో నింపబడి, అవును నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా వింటున్నాడు అనే నిరీక్షణ నీలో ఉండాలి, నమ్మకం నీలో ఉండాలి. అట్లా లేకుండా మనం ప్రార్థన చేయకుండా ఉండడం మంచిది. అట్లా లేనప్పుడు ప్రార్థన చేయని అవసరం లేదు. ప్రార్థన చేయనప్పుడు మనలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఒక స్త్రీ వస్తుంది యేసయ్య దగ్గరికి. వాళ్ళ తన యొక్క కుమార్తెకు దెయ్యం పట్టి బాధపడుతుంది. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయమని 25వ వచనంలో 15:25లో అడుగుతుంది. ప్రభువా నాకు సహాయం చేయి అంటే యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను దేవుని పిల్లలకు ఇవ్వాల్సినటువంటి రొట్టెని తీసి కుక్క పిల్లలకు వేయకూడదమ్మా, అంటే అన్యులకు ఇవ్వకూడదమ్మా, నేను దేవుని పిల్లలకే సహాయం చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తింటాయి కదా, మరి దేవుని పిల్లలకు నువ్వు పెట్టడానికి వచ్చానని చెప్పావు. ఆ దేవుని పిల్లలు తినే మొక్కలు కింద పడినప్పుడు ఆ కుక్కల పిల్లలు కింద పడిన మొక్కలు కూడా తింటాయి నాయనా, దయచేసి నాకు సహాయం చేయి, ఆ కుక్క పిల్లలకి ఆ కింద పడి ముక్కలు తిన్నట్టు నా ప్రార్థనకు జవాబు ఇవ్వు అంటూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉందంట. యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవును గాక అని చెప్పాడు. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుంది. కాబట్టి విశ్వాసముతో దేవుని ఎద్దకు రావాలి. ఏ విధంగా నాకు జవాబు రావాలయ్యా, ఏ విధంగా నాకు కార్యం చేయాలి ప్రభువా, నువ్వే చేస్తావు నైనా, నీ వల్లే సాధ్యం నైనా అంటూ దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టక ప్రార్థన చేయాలి. అందుకే అట్టి విడువక ఈ యొక్క అన్యురాలైనటువంటి స్త్రీ ప్రభువుని పాదాలు పట్టుకుంది కాబట్టి ఆమెను చూసి యేసు అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు అనుకున్నట్లు నువ్వు వెళ్ళే లోపల జరిగిపోద్దు, పో, అయిపోయింది. నువ్వు అడిగావు, విశ్వాసంతో అడిగావు, నువ్వు పొందుకున్నావు. మనం అనేకం ఎందుకు పొందుకోమంటే విశ్వాసము గొప్పది కాదు, అసలు విశ్వాసమే లేదు. విశ్వాసమే లేని ప్రార్థనలకి జవాబులు ఎందుకు వస్తాయి? గొప్ప విశ్వాసం కావాలి మనకు, జవాబు కావాలంటే గొప్ప విశ్వాసం. ఆ గొప్ప విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతమైన జవాబులు ఇస్తాడు. అద్భుతమైన ప్రార్థన అనుభవాలను దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసపూరితమైన ప్రార్థనలు కావాలి. హల్లెలూయా. తర్వాతగా చూద్దాం ఇంకొక ప్రార్థన పద్ధతి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలు మన ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా చేయాలి. మన ఇష్టానుసారంగా చేసే ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వడు. ఎందుకంటే నీ జీవితానికి ఏది మేలు అనేది నీకు తెలియదు. మనం చాలాసార్లు మనం అడిగేవి ఎట్లా ఉంటాయంటే, నాకు ఏది ఇష్టంగా అనిపిస్తుందో, ఏది నాకు మంచిగా అనిపిస్తుందో అదే కరెక్ట్, అదే సరి, అదే నాకు కావాలి ప్రభువా అంటాం. అట్లా అడగడం వల్ల మనం మేలు కాదు కదా, కీడు పొందుకుంటాం. అట్లా మనం నోటితో అడిగినందువల్ల దేవుడు కాదు కదా, దుష్టుడు మనకు ఆమేన్ అంటాడు పక్కన. అప్పుడు మనము పొందుకోకూడనేటివి మనం పొందుకున్నందువల్ల వాటి యొక్క పర్యవసానం ఏమైపోద్ది? ఎంతో బాధాకరం, ఎంతో వేదనకరం. నిన్నటి దినమును కూడా ఒక సహోదరి
మరి ప్రేమించి పెళ్లి చేసుకునిందంట. మరి ఆమె భర్త ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా అప్పుల మీద అప్పులు చేస్తుంటే ఆమె బాధ తట్టుకోలేక ఏం చేసింది, ఆమెకి ఇద్దరు పిల్లల్ని ఊరేసి ఏమి కూడా ఊరేసుకొనేసి దాంట్లో నోట్ రాసిందంట. ఏంటంటే అందరూ వద్దని చెప్తున్నా నేను నిన్ను ఇష్టపడ్డానని, అందరిని విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నాను, దాని యొక్క పర్యవసానం ఇది అని చెప్పి రాసి చచ్చిపోతుందంట. అట్లా మనము దేవుని చిత్తం లేకుండా మనము పనులు చేస్తూ ఇదే నాకు కావాలి, ఇదే ఇవ్వు అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఇవ్వడు. కానీ అక్కడ ఏమవుతుందంటే దుష్టుడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఇస్తాడు. అప్పుడు అది దుష్టుడి యొద్ద నుంచి పొందుకున్నందువల్ల అది నీ జీవితానికి మేలుకరంగా కాదు, కీడుకరంగా మారిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించడం ఎలాగా, ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తాం. దేవుని పాదాలు పట్టుకోవాలి. 143 కీర్తన 10వ వచనంలో 143:10లో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించేసయ్యా. హల్లెలూయా. మరి అట్ట ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగినాడు కాబట్టి దేవుడు ఆయనకి నేర్పిస్తున్నాడు. ఆలోచనల ద్వారా నేర్పిస్తాడు, మనుషుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు. దేవుడు తన చిత్తాన్ని పలు విధాలుగా మనకు బయలుపరుస్తాడు. నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులు, వాతావరణం ద్వారా, మనుషుల ద్వారా, ఆఖరికి చూడండి ఒక గాడిద ద్వారా ప్రవక్తతో మాట్లాడాడు. గాడిద వచ్చి నువ్వు దేవుని చిత్త ప్రకారం ఇట్ట చెయ్యి అని చెప్పి నోరించాడంట. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని పలు విధాలుగా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. మన అంతరంగం మూలంగా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు అది దేవుని చిత్తం అని ఎప్పుడు మనకు అర్థమవుద్దంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనకు నిజంగా ఒక నిశ్చయత, సమాధానం, నెమ్మది మన హృదయంలో కలుగుతుంది. కలవరం ఉండదు అక్కడ. కానీ ఆయన చిత్తం బయలుపడేంత వరకు నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టాల. సో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే కనిపెట్టే అనుభవం కలిగి ఉంటావో దేవుని చిత్తం చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన బహుబలమైన ప్రార్థనగాను, అది నీకు జవాబు అనుగ్రహించే ప్రార్థనగాను ఉంటుంది. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు అంటాడు, మత్తయి 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువా 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 అని ప్రార్థనలు చేయడం కాదు. అట్లా ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రాదు. తండ్రి చిత్త ప్రకారంగా మనం జీవిస్తూ ఉండాలి. తండ్రి చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన చేసిన వాళ్ళకే దేవుడు జవాబిస్తాడు. పరలోకానికి మన ప్రార్థనలు చేరుతాయంటాం. మన ప్రార్థనలు చేరి జవాబు వస్తాయి. అటగాకుండా మనము తండ్రి చిత్తాన్ని ఎరగకుండా మనం ప్రార్థనలు చేస్తుంటే జవాబు రావు. కాబట్టి చూడండి, ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి, నేను రేపు మీతో మాట్లాడతాను. కానీ మనం ఈరోజు తెలుసుకున్నవి మనసులో పెట్టుకోండి. వాటి ప్రకారంగా ప్రార్థనా జీవితాలు క్రమపరుచుకోండి, ప్రార్థన చేయండి. దేవుని అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలంలో మీరు ప్రార్థన ఎలా చేయాలి అనేది మీరు మాకు నేర్పిస్తున్నారు. వాక్యం ముందు నిలిచి ప్రార్థన చేయడం మాకు నేర్పండి. దేవునికి లోబడి ప్రార్థించడం మాకు నేర్పించండి. విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్పించండి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం మాకు నేర్పించమని, అట్టి క్రమమైన ప్రార్థనా జీవితాలు మేము కలిగి ఉండేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.